హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యాబేజీ ఫ్రై. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. నేను పావు కేజీ ఉన్న క్యాబేజీ చిన్నది తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. బాగా కడుక్కోవాలి, శుభ్రంగా కడిగి తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం, బాండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగాక 2 టేబుల్ స్పూన్ తిరగమాత గింజలు వేసుకుందాం. ఇప్పుడు 3 ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి కొద్దిగా వేగాలి. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఈ ఫ్రైకి తిరగమాత వేసుకుంటే బాగుండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం. ఇప్పుడు కలపెట్టుకున్నాక క్యాబేజీని 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాక కలపెట్టాలి. మళ్ళీ హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి వేపుకోండి. చిటికెడు పసుపు. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్నాక మనకి ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది క్యాబేజీ. ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాం కదా, సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాం. ప్లేట్ పెట్టి మగ్గనించుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. చూడండి, మగ్గింది కొద్దిగా. ఇప్పుడు ప్లేట్ పెట్టకుండా వేపుకుందాం మనం. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ వచ్చింది. ఇంకొద్ది కలర్ రావాలి. ఇంకొద్దిగా వేగితే బాగుండిద్ది. కలర్ చేంజ్ అయింది కదా క్యాబేజీ దీంట్లో. ఇప్పుడు బాగా కలర్ చేంజ్ అయ్యాక ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి బాగా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచి ఫ్లేవర్ లాగా స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా వేపుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం, 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. డ్రైగా వచ్చేసిద్ది మనకి ఇదంతా బాగా వేగి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలబెట్టుకుందాం. ఇప్పుడు క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు గార్నిష్గా కొద్దిగా కొత్తిమీర పెట్టుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ అండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.